అందరికీ నమస్కారం. ఏదైనా ఒక విషయం మనతో ఎవరైనా చెప్పినప్పుడు ఆ విషయాలను గుడ్డిగా నమ్మి స్నేహాలను బంధాలను తెంచుకోరాదని చాణక్యునికి ఎదురైన ఒక సంఘటనను ఇలా చెప్పుకొచ్చాడు. ఒకసారి చాణక్యుని దగ్గరికి అతని మిత్రుడు ఒకతను వచ్చి, నీకు తెలుసా, నీ మిత్రుని గురించి నేను ఒక విషయం విన్నాను అని ఎంతో ఉత్సాహంగా ఇంకేదో చెప్పబోతున్న అతన్ని చాణక్యుడు ఆపి, నీవు నా మిత్రుని గురించి చెప్పబోయే ముందు ఒక్క నిమిషం సావధానంగా నీవు చెప్పబోయే విషయాన్ని కొద్దిగా జల్లెడ పడదాం. దీన్ని నేను 3 జల్లెళ్ళ పరీక్ష అంటాను అని అడగడం మొదలుపెట్టాడు. మొదటి జల్లెడ నిజం. నీవు నా స్నేహితుని గురించి చెప్పబోయే విషయం ఖచ్చితంగా నిజమైనదేనని నీకు తెలుసా అని అడిగాడు. అందుకు ఆ స్నేహితుడు, లేదు, ఎవరో అంటుండగా విన్నాను అని అన్నాడు. అంటే నీవు చెప్పబోయే విషయం నిజమైనది అని నీకు తెలియదన్నమాట అని చాణక్యుడు అన్నాడు. రెండో జల్లెడ మంచి. నీవు నాకు చెప్పబోయే విషయం నా మిత్రుని గురించి మంచి విషయమా అని అడిగాడు చాణక్యుడు. కాదు అన్నాడు చాణక్యుని స్నేహితుడు. అంటే నీవు నా మిత్రుని గురించి చెడు చెప్పాలనుకుంటున్నావు, అది కూడా నీకు ఖచ్చితంగా నిజమని తెలియని విషయం. సరే, ఇంకా 3వ జల్లెడకు వెళ్దాం అన్నాడు చాణక్యుడు. 3వ జల్లెడ ఉపయోగం. నీవు నా మిత్రుని గురించి చెప్పబోయే విషయం నాకు ఉపయోగకరమైనదా అని చాణక్యుడు అడిగాడు. లేదు అన్నాడు ఆ మిత్రుడు. అయితే నీవు చెప్పబోయే విషయం నిజమైనది అని నీకు తెలియదు, మంచిది మరియు ఉపయోగకరమైనది కానప్పుడు నాకు చెప్పటం ఎందుకు అని అన్నాడు చాణక్యుడు. ఇందులోని నీతి ఏమిటంటే, మన గురించి మన వాళ్ళ గురించి లేనిపోని చెడు వార్తలను పుట్టించి ఇటు అటు విషయాలను మోసేవాళ్ళు చాలామంది ఉంటారు. ఒక్క విషయం అంటే చాడీలు వినే ముందు ఈ 3 జల్లెళ్ళ పద్ధతి అనుసరిస్తే మన బంధాలు నిలబడతాయి, అవమానాలు తగ్గుతాయి, మంచి నిలబడుతుంది.